హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవీన వ్లాగ్స్ అండి. సో ఇప్పుడైతే స్వామివారికి ప్రసాదం అయితే చేశాను కదా, దాంట్లోకి ముద్దపప్పు కూడా ప్రిపేర్ చేశాను. అదైతే ఒక గిన్నెలోకి అయితే తీసి పెడుతున్నాను. దీంట్లో ఈ గిన్నెల్లో అయితే ఎలాంటి నాన్ వెజ్ కానీ ఏది నేను పెట్టలేదు. అందుకే ఈ గిన్నెల్లో అయితే పెట్టి స్వామి దగ్గరికి అయితే పంపిస్తున్నాను అనమాట. సో ఇక్కడ నుంచి పప్పు తీసుకెళ్ళాలంటే ఏదో ఒక గిన్నెలో తీసుకెళ్లాల్సిందే. మా స్వామి పీఠకం అయితే చాలా దూరంలో పెట్టుకున్నారు కాబట్టి కంపల్సరీ ఇలా గిన్నెల్లోనే తీసుకెళ్ళాలి. అంతా ఒకేసారి తీసుకెళ్ళలేరు కదా, అందుకని చెప్పేసి గిన్నెలో అయితే ప్యాక్ చేసేసాను. ఇక్కడైతే మార్నింగ్ టిఫిన్లోకి అయితే ఇడ్లీ అయితే పెట్టేశాను అనమాట. ఈ రోజు కూడా ఇడ్లీ వచ్చేసి మా వరకే పెట్టానండి. స్వామి అయితే ఈ రోజు కూడా బయట తింటానే అన్నారనమాట. సో మిగతా స్వాములు కూడా ఉన్నారంట, అందుకని చెప్పేసి వాళ్ళతో బయట తినేస్తానని చెప్పారు. అందుకని టిఫిన్ అయితే మా వరకే వేసుకున్నాము. ఇది ఇక ఈవినింగ్ టైంలో అయితే పిల్లలకి స్నాక్స్ ఏదో ఒకటి తినాలి అనిపిస్తుందని అడిగారు. ఇక షాప్లోకి వెళ్ళి నేను ఆలు తెమ్మన్నానండి, ఆలు బజ్జీ వేద్దామని చెప్పేసి పిల్లలు వెళ్ళారనమాట. ఇక ఆలు అయితే లేదనమాట. ఆలు ఉండాలంటే ముందర షాప్ ఉండాలి కదా, షాప్ అయితే క్లోజ్ చేసిందనమాట. అందుకని చెప్పేసి అమ్మమ్మ వెళ్ళి పునుగులు అయితే తీసుకొచ్చారు పిల్లలకి. అవైతే చెరుగు నాలుగు తినేసారా, పెద్ద పునుగులు అయితే వదిలిపెట్టేశారనమాట. పిల్లలు తిండి చెప్పండి అంతంత మాత్రమే కదా. ఇక నాకు తినాలనిపించలేదు, అమ్మమ్మని తినమంటే అమ్మమ్మ వద్దని చెప్పి ఇలా బయట తెచ్చుకుంటే ఏదో ఒకటి వేస్ట్ అవుతూనే ఉండిద్దండి. బయట అంత ఇష్టంగా అయితే తినలేమనమాట.